సింగ్ గెటప్ లో ఉండి శ్రీకాకుళంలో ఎలా? మేము శ్రీకాకుళంలో సెటిల్ అయిన పంజాబ్ వాళ్ళం అమ్మగారు. అవును అమ్మా, వచ్చే డబ్బులు సాలట్లేదమ్మా. అందుకే పట్నం వచ్చేయం. చూస్తూ వస్తా ఉంటే బోర్డు కనిపించింది. ఊరోళ్ళు ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు కదమ్మా. కష్టపడతాము, నిజాయితీగా ఉంటాము. నాకు అదే కావాలి. మీ పేర్లేంటి? నా పేరు సత్పాల్ సింగ్. నా పేరు మనీషా సింగ్. మీ పేర్లేంటి వెరైటీగా ఉన్నాయి? అందరూ అట్లానే అంటారయ్యా. నేను మీకు చెప్పేది ఒకటే, మీరు చెప్పింది చేతల్లో కనపడాలి. కస్టమర్స్ దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. రూమ్స్ ని నీట్గా పెట్టాలి. సర్వీస్ మాత్రం ఫాస్ట్ గా ఉండాలి. చేస్తామమ్మగారు, మీరే చూస్తారు కదా. మీకుండడానికి రూమ్ ఇస్తాం. భోజనం టిఫిన్ మొత్తం అన్నీ ఇక్కడే. జీతం ఇద్దరికి 20,000 ఇస్తాం. బిజినెస్ బాగా డెవలప్ అయిందంటే అప్పుడు ఇంకా పెంచుతాం. మీరు దేవత అమ్మగారు. సరే, మీరు లోపలికి వెళ్ళి చూడండి. అట్లాగే అమ్మగారు. అట్లాగే అమ్మా, చలో. అయ్యా, మొత్తానికి దొరికేశారు. రాజేష్, నువ్వు కొత్త రెస్టారెంట్ కి వెళ్ళిపో. ఇక్కడ ఆర్డర్స్ ని బట్టి టైంకి భోజనం తీసుకొచ్చేసి. అలాగే వదిన. ఏమండి, అత్తయ్య గారిని రెస్టారెంట్ దగ్గర దించేసి నేను ఆఫీస్కి వెళ్తాను. ఓకే అక్షర, వర్కర్స్ వచ్చారుగా, నేను చూసుకుంటాను. నాది వర్క్ ఏమైనా త్వరగా అయిపోతే నేను వస్తాను. వస్తాను అరవింద. అలాగే అమ్మా. ఎంట్రీ అయిపోయాం. ఇక క్లోజ్ చేసే ప్లాన్ ఇద్దాం. అది వీళ్ళ పేరు చెడేలాగా. శ్రావణి గారికి చెప్దాం. Come on. ఏం శిరీష, ఏదో పార్టీ ఇస్తా అన్నారు? ఈవినింగ్ వెళ్దాం, దాందేముంది. థ్యాంక్ యూ సార్. వచ్చేసావా? ఈ రోజు కూడా 10 సెకండ్స్లో నువ్వు రాలేకపోయావు పద్మ. సార్, అసలు మీరు టైమే చూడలేదు కదా సార్. 10 సెకండ్స్ లోపే వచ్చాను సార్. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? కోచ్ని బెదిరిస్తున్నావా? సెలెక్ట్ అవుదామనే? సార్ ప్లీజ్ సార్, నేను స్టేట్ లెవెల్ గేమ్స్ లో ఆడాలి సార్. అప్పుడే నా కళ నెరవేరుతుంది. అది కలగానే మిగిలిపోకూడదంటే నా దగ్గర జాగ్రత్తగా ఉండు. శిరీషాన్ని చూసి స్ఫూర్తిని పొందు. పో, బాగా ప్రాక్టీస్ చేయి. వాట్ కోచ్, నేను వస్తున్నానా? పార్టీలు ఇస్తున్నావు కదా, వస్తావు. ఆర్కే, ఊర్లో నుంచి వచ్చిన 7 ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. కాంపిటీషన్స్కి ఎవరిని సెలెక్ట్ చేయాలో శ్రావణి మేడం వస్తారు కదా, ఆవిడే చెప్తారు. వచ్చేసాను. నమస్తే మేడం. మేడం, అది విన్నాను. ఎవరిని సెలెక్ట్ చేయాలనే కదా. యునో, రిచ్ కిడ్స్ ఉన్నారు కదా, అడిగినంత ఇచ్చింది వాళ్లే కదా. మనం వాళ్లకే న్యాయం చేద్దాం. ఆ 7 సెలెక్ట్ చేద్దాం. ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆడినంత మాత్రాన సెలెక్ట్ అయిపోతారా శ్రీధర్? పైసలు కురిపించిన వాళ్లేగా అవుతారు. లేని వాళ్ళకి
అవకాశం లేనట్టే. వాళ్ళు జస్ట్ ఫ్రీ ఫుడ్ తింటూ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని సెలెక్ట్ అవ్వలేదు అని పంపించేద్దాం. ఎనీ డౌట్స్? నో మేడం. లేవు మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మ్యామ్, నా పేరు అంజలి. హెడ్ నర్స్గా ఈ అకాడమీకి పోస్టింగ్ ఇచ్చారు. ఓహో, ఓకే. పోర్టల్ త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. అందరినీ చెక్ చేసి మీ రిపోర్ట్ ఇవ్వండి. ఓకే మేడం. ఆర్కే, ప్లేయర్స్ అందరినీ పిలవండి. నేమ్ శిరీష. శిరీష. నెక్స్ట్. యువర్ నేమ్? లీలా. లీలా. 60. నేమ్? సంగీత. సంగీత. 50. నెక్స్ట్. నేమ్? మృదుల. మృదుల. 42. 60. వైష్ణవి. నెక్స్ట్ మీరు రండి. ఏంటమ్మా ఈ గాయాలు? ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? రన్నింగ్. షూ వేసుకోరా? ఇస్తే కదా మేడం. అదేంటి, గవర్నమెంట్ కిట్ ఫ్రీగా ఇస్తుంది కదా? వీళ్ళు ఇవ్వట్లేదు. నా దగ్గర ఉన్న వాటితోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అవి పాడైపోయాయి. అయ్యో, వెయిట్ కూడా కరెక్ట్గా లేవు. మీరందరూ కూడా అలాగే కనపడుతున్నారు. ప్రోటీన్ ఫుడ్ ఇవ్వట్లేదండి. క్వాలిటీ లేని నాసిరకం ఫుడ్డే ఇస్తారు. అది కూడా చాలా లిమిట్గా ఇస్తారండి. మేము దాంతోనే సెలెక్ట్ అవ్వాలన్న పట్టుదలతో హెవీగా ప్రాక్టీస్ చేస్తున్నాం. అలా ఉంటే ఎలా గెలుస్తారమ్మా? ఎలాగైనా గెలవాలి. ఎన్నో ఆశలతో వచ్చాను, లేదంటే బ్రతకలేను. అలా మాట్లాడకండమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నారో నేను కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. మీ ఆశయం గొప్పది, అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. హాయ్ మేడం. చెప్పు. ఒక్కటే మేడం, నేను కాంపిటీషన్కి సెలెక్ట్ అవుతానా? అక్కడికి వెళ్తే చాలు మేడం. స్టేట్ లెవెల్కి వెళ్ళానన్న నేమ్ ఉంటుంది. ఇచ్చావుగా. వెళ్ళేది నువ్వే శిరీష, వెళ్ళలేంది ఆ పద్మావతి. యునో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హే, ఎందుకే వేస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నావు? నువ్వు సెలెక్ట్ అయితే కదా. ఎంత కష్టపడైనా అవుతాను. మన స్టేట్ తరపున ఆడతాను. పథకంతో రావడమే నా కల. ఓసే పిచ్చి పద్మ, నేను ఆల్రెడీ డబ్బు కట్టి ఆ ప్లేస్ రిజర్వ్ చేసుకున్నానే. నువ్వు సెలెక్ట్ అవ్వవే, నీ ఆశ నెరవేరదు. నీ కల కలే. చెప్పండి భూపతి గారు, చేరారా? గుర్తుపట్టని విధంగా ఇక్కడ వర్కర్స్ గా ఇద్దరం జాయిన్ అయ్యాం శ్రావణి గారు. గుడ్, వెరీ గుడ్. యునో, మన టార్గెట్ 1 వీక్. ఈ లోపు వాళ్ళ బిజినెస్ అంతా వీక్ అయిపోయి టోటల్ గా వారంలో క్లోజ్ అయిపోవాలి. వచ్చాం కదా, ఇంకా చేసేస్తాం. మీకు ఎలా అయితే భుజమ్మ మీద పగుందో, నాకు అదే కుటుంబం మీద టన్నుల కొద్దీ ఉంది. ఎన్నో రోజులుగా పగ తీర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను, ఏది ఫలించలేదు. ఈ అవకాశాన్ని జార విడిచొద్దు భూపతి గారు. అమ్మమ్మమ్మ, వదిలే ప్రసక్తే లేదు. ఈసారి ఫలం మీకు నాకే, నష్టం వాళ్ళకే. ఈ స్పిరిట్ తోనే ఉండండి. సంధ్య ఉందా? ఒక్క నిమిషం. చెప్పండమ్మా. నీకేం చెప్పి పంపించానో అదే. యునో, కల కళ్ళలో అక్కడ కనపడకూడదు, కకలా వికలములే కనబడాలి. అంతా మీరు చెప్పినట్టే చేస్తాం. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి.
ఏం చేయకుండానే ఆదిలోనే దొరికిపోయామా? ఇతను వచ్చినట్టు అసలు చూడలేదే. ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది అంతా మీరు చెప్పినట్టే చేస్తామంటున్నావు. ఎవరు? అదొక్కటే విన్నాడా? నిన్నే. ఎవరు? మా అమ్మాయ్య గారు. ఊరికానే ఊరొచ్చినాం కదయ్యా. వచ్చేప్పుడు పని దొరికిన కాడా యజమాని ఏం చెప్పినా గాని కుదరదనమాకండి, నిజాయితీగా కట్టపడి చేయండని అమ్మ చెప్పినది. మీరు మాకు పని ఇచ్చినారు కదా అయ్యగారు, దొరికింది అని అత్తయ్యకు చెప్పాను. నువ్వు చెప్పినట్టే బాగా కట్టపడతామమ్మా అని మా అమ్మకి చెప్తున్నాను. ఓహో. వెంటనే పని దొరికినాదని మా అమ్మ చాలా సంతోషిస్తున్నదయ్యారు. మాకు పని ఇచ్చినా మీరు, మాకు మీరు దేవుడయ్యా. చెప్పండయ్యా, మీరు ఏం చెప్పినా చేస్తాము. వచ్చిన కస్టమర్లకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి చాలు. కస్టమర్స్ కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటే చాలట. ఇబ్బందులు కలిగిస్తే వెళ్ళిపోతారుగా. అంతే కదా. వచ్చినోళ్ళకి ముఖ్యంగా కావాల్సిందే నీళ్లు, కరెంటు. అవే లేకుండా చేద్దాం. ఓకే, మీరు కరెంటు సంగతి చూడండి, నేను నీళ్ల సంగతి చూస్తాను. పని అయ్యింది. ఇంకా కస్టమర్ల రచ్చ మొదలవబోతోంది. మొదటి రోజే ఇక ఫినిష్. రూమ్స్ ఉన్నాయి సార్, రండి. ఏమండి, కరెంటు పోయింది, పవర్ కట్ ఉందా ఏంటి? లేదండి, లైన్ ఏమన్నా ప్రాబ్లం అయి ఉంటుంది, వచ్చేస్తుంది. కుక్క పోసేస్తుందండి. కరెంట్ వచ్చే వరకు కాస్త జనరేటర్ అన్నా వేయండి. ఈ రోజే ఓపెనింగ్ అయింది కదండి, రేపు తీసుకొస్తాం. ఏమండి, హాట్ వాటర్ కూడా రెడీగా ఉందన్నారు. స్నానం చేద్దామని తిప్పితే మామూలు నీళ్ళే రావట్లేదు. లేదండి, ట్యాంక్ ఫుల్ చేసే పెట్టాం. అంటే మేము అబద్ధం చెప్తున్నామండి? చచ్చా, అలా అనలేదు సార్. సత్పాల్ సింగ్, వెళ్ళి చూడు. అలాగే అయ్యగారు. కరెంట్ సంగతి కూడా చూడండి. ఈ వేడిలో ఫ్యాన్ కూడా లేకుండా ఎలా ఉంటాం? ఇప్పుడే లైన్ మెన్ అడుగుతాను. హలో సార్, రాములవారి వీధి 4వ లైన్లో బుజ్జమ్మ హోటల్లో పవర్ పోయింది. ఏమైనా వర్క్ చేస్తున్నారా? లేదు సార్, మేము కరెంట్ కట్ చేయలేదు. మీ దగ్గరే ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. కొంచెం వచ్చి చూస్తారా? నేను 2 టౌన్లో ఉన్నాను సార్, రావడానికి కొంచెం టైం పడుతుంది. సరే రండి. వాళ్ళు ఏమీ తీయలేదంటండి, వచ్చి చూస్తామన్నారు. అయ్యా గారు, అన్ని గదులు చూసాం, ఎక్కడా నీళ్లు రావట్లేదు. మీరు ట్యాంకు నిండింది అంటున్నారు, అసలు నీళ్లే ఎక్కలేదు. కరెంటు లేదు, జనరేటర్ కూడా లేదు. ఇప్పుడు ఎలా అండి? స్నానం చేయకుండా గుడికి ఎలా వెళతాం? అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి? మీ హోటల్కి వచ్చి మేము ఇన్ని ఇబ్బందులు పడాలా? ఖాళీ చేసి ఇంకో హోటల్ చూసుకోమా? అయ్యో సార్, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. మెయిన్లోనే ఏదో సమస్య ఉంటుంది. నేను చూస్తాను, కరెంట్ వస్తుంది, నీళ్ళు కూడా వస్తాయి. సరే, 5 నిమిషాలు చూస్తాం. సరే సార్. ఐదు నిమిషాలే ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ ట్యాంక్ నీళ్ళు వేసేస్తారా?
క్లోజ్. అంతా బానే ఉంది, ఏమైంది? అయ్యా గారు వస్తుందా? ఎవరో పవర్ ఆఫ్ చేశారు. అయ్యో ఇందాక పిల్లలు ఆడుతూ వచ్చారయ్యా, ఆ పిశాచులే అయ్యుంటారు. ఇప్పుడు ఎట్లా అయ్యా గారు? వచ్చిన కస్టమర్లు వెళ్ళిపోతామంటున్నారు. లోపలేమన్నా కరెంట్ వైర్ ఉందేమో చూడండి, దాంతో ప్రస్తుతానికి పవర్ వేయచ్చేమో చూస్తాను. అట్టనే అయ్యా. సత్పాల్ సింగ్, నీళ్లు ఉండాలి, ఎందుకు రావట్లేదో వెళ్ళి ట్యాంక్ చూడు. అట్లాగే. అయినా ఫీజు ఎలా వేస్తాం? వీడు పిచ్చి కాకపోతేను. ఉంది కదా. పీక్కొని వెళ్దాం. విశ్వ ప్రయత్నం చేసి విఫలమవుతాడు, అది చూసి తరిస్తాం. అరే ఏంటి సంధ్య, మనం గెలుస్తున్నామని అప్పుడే డాన్సులు మొదలెట్టేసావా? డాన్సులు ఏంటమ్మా, నన్ను కూడా చేయమంటున్నావా? భలే చేస్తున్నావే, ఈ స్టెప్పులు నేను ఎప్పుడు చూడలా. అరే ఏంటా మూగ సైగలు? క్లోజింగ్ దృశ్యాన్ని చూశాకే మాట్లాడతానని మొక్కున్నావా? అరే పైనే ఫ్యూజ్ పీకేశానుగా, ఫ్యాన్ తిరుగుతోందేంటి? అంటే కరెంట్ షాక్ కొట్టుకుంటున్నావా? అమ్మ బాబోయ్, స్విచ్ ఎక్కడుంది? ఇక్కడ స్విచ్ ఇక్కడ. సంధ్య ఇప్పుడు ఎలా ఉంది? మిక్సీలో పల్లేసినట్టు రక్తం అంతా గిలగిల కొట్టేసుకుంది. అమ్మా సర్లే అమ్మా, బతికావు కదా చాలు. పీకిన ఫీజు బయటపడేయచ్చు కదా. సత్పాల్ సింగ్, సత్పాల్ సింగ్, వీడొకడు పిలుస్తున్నాడు, నేను వస్తానుండు. ఫీజు పెడితే ఏంటి, నీళ్లు రావు కదా, అందరూ ఖాళీ చేసిపోతారు. నువ్వు జాగ్రత్త. సత్పాల్ సింగ్, ఆ రహా హూ. రూమ్స్ లో కరెంట్ వచ్చేసింది కదండి, నీళ్లు కూడా వచ్చేస్తాయి, మీరు వెళ్ళండి. సరే. అయ్యగారు ట్యాంక్ చూడమన్నాను కదా. చూశానయ్యా, నీళ్లున్నాయి, పైపుల్లో ఏదో అడ్డం పడినట్టుంది. ఇంకేం వస్తాయండి, మేము ఇప్పుడు స్నానాలు ఎలా చేయాలి? గుడికి ఎలా వెళ్ళాలండి? మీరు స్నానాలు చేస్తారు, గుడికి కూడా వెళ్తారు, నీళ్లు వస్తాయి. ఎలా అండి? కింద ట్యాప్లో వస్తున్నాయండి. మా సత్పాల్ సింగ్ బకెట్లలో తీసుకొచ్చి మీ అందరి రూమ్స్కి ఇస్తాడు. నేనా చచ్చూరుకుంటాను. మీరు స్నానాలు చేసి గుడికి వెళ్ళండి, ఈలోపు ప్లంబర్ని పిలిపించి రిపేర్ చేయిస్తాను. సరే అండి. సత్పాల్ సింగ్, అయ్యా నాకు తెలుసు ఏం చెప్పబోతున్నావో. మా అత్తయ్య చెప్పింది తూచా తప్పను, ఎంత కష్టమైనా చేస్తాను అనే కదా. నువ్వు అలా అనుకుంటున్నావా? వెళ్ళి సత్పాల్ సింగ్. వెళ్ళను అనలేనే, ఈ సంధ్య పైప్ ఎక్కడ ఆఫ్ చేసిందో కూడా తెలీదే. అయ్యో. సత్పాల్ సింగ్, రెండు బకెట్లు తీసుకెళ్లకు, చేతులు నొప్పులు వస్తాయి. ఒక్కొక్కటి తీసుకువెళ్ళు, నీ నిజాయితీని నేను అర్థం చేసుకోగలను. అలాగే అయ్యా, అలాగే. పోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జర జర టుబుక్కుమే. వెనక్కి వెనక్కి వెళ్ళిత తప్పే ముందుకు
అమ్మా ఏమైంది భూపతి గారు? నీళ్లు రాలేదని అందరూ పోయారా? నా చేత మోయించి పంపిస్తున్నాడమ్మా. ఇక నేనే పోయేలా ఉన్నాను.